ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరి ఆ పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు లేరండి. చిన్నప్పుడే మా రానమ్మ నుంచి దూరమయ్యారు. అనుకోకుండా నదిలో కొట్టుకుపోయారు. వాళ్ళు బ్రతికున్నారో లేదో కూడా తెలీదు. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళ జాడ మాత్రం తెలీదు. కానీ ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉంటారని మా రానమ్మ ఆశ. ఏదో ఒక రోజు ఆమె నమ్ముకున్న కృష్ణయ్య తన పిల్లల్ని తన దగ్గరికి చేరుస్తాడని ఎదురు చూస్తూ ఉంది. నాలాంటి అనాథ పిల్లల్ని దగ్గరికి తీసుకుని చదివిస్తుంది, పెంచి పెద్ద చేస్తుంది. ప్రతి పిల్లల్లోనూ తన కన్నబిడ్డల్ని చూసుకుంటుంది. అందరికీ మంచి చేసే మా రానమ్మకి ఆ దేవుడు దయదల్చి తన బిడ్డల్ని తనకిస్తే బావుండు. అవును, సరేనమ్మా, నేను వస్తాను. నిన్ను నోరెత్తావంటే 32 పళ్ళు రాలు కొడతాను. జాగ్రత్త. కృష్ణయ్య, నీ లీలలందరికీ అర్థం కావంటారు. ఎవరినెప్పుడు విడదీస్తావో, ఎవరినెప్పుడు కలుపుతావో నీకు మాత్రమే తెలుసు కృష్ణయ్య. రానమ్మ నుండి పిల్లల్ని దూరం చేశావు. ఆ బిడ్డల్ని నాకు దగ్గర చేసి నన్ను నాన్నని పిలిపించేలా చేశావు. దారి తప్పిన పిల్లల భవిష్యత్తును చక్కదిద్దడానికి మళ్ళీ ఆ తల్లినే ఈరోజు అమ్మగా నటించడానికి ఆ పిల్లల దగ్గరికి పంపించావు. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరనుకునే సమయంలో ఆ ముగ్గురిని నా దగ్గరికి చేర్చావు. పిల్లలు చేయి జారుతున్నారనుకునే సమయంలో మళ్ళీ ఆ తల్లిని వాళ్ల దగ్గరికి చేర్చావు. వాళ్ళను ఒక దారిలో పెట్టేలా చూస్తున్నావు. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను రాణమ్మని ఎందుకు ఎంచుకున్నాను?
తనే నా పిల్లల్ని దారిలో పెడుతుంది అనుకున్నాను గాని ఆ రాణమ్మే పిల్లలకి కన్న తల్లి అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. 20 ఏళ్ల నుంచి కన్నబిడ్డల కోసం భూతద్దం వేసుకుని మరీ ఈ ప్రపంచాన్ని వెతుకుతున్న ఆ తల్లికి తన బిడ్డలు తన పక్కనే ఉన్నారని, తనతోనే ఉన్నారు అన్న నిజాన్ని తెలియకుండా ఎంత నాటకమాడావు కృష్ణయ్య. ఏ జన్మలో ఎవరికి రుణం ఉంటుందో ఆ రుణం ఎప్పుడు తీరుతుందో నీకు బాగా తెలుసు. ఆ పిల్లలకి తండ్రి ప్రేమను పెంచాల్సిన రుణం ఉంది కాబట్టే ఇంతకాలం ఆ బిడ్డల్ని నా బిడ్డల్ని చేశావు. ఇప్పుడు ఆ పిల్లలు తల్లి దగ్గరికి చేరాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే ఇప్పుడు ఈ నిజం నాకు తెలిసేలా చేశావు. ఇది నీ ఆజ్ఞ అని నాకు అర్థమైంది కృష్ణయ్య. ఆ తల్లి బిడ్డల్ని కలుపుతాను. ఇన్నేళ్లుగా ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియక పిల్లల కోసం పరితపించిపోతున్న ఆ తల్లికి నిజం చెప్పి తన బిడ్డల్ని తన చింతకి చేరుస్తాను కృష్ణయ్య. ఇంతకాలం తను పెంచుతోంది నా బిడ్డల్ని కాదు, వాళ్ళు నీ బిడ్డలే అన్న నిజాన్ని రాణమ్మకి నేను చెప్పేస్తాను. తన కళ్ళల్లో అప్పుడు కనిపించే సంతోషాన్ని నేను చూడాలి కృష్ణయ్య. గ్రహణం వీడిన తరువాత చంద్రుడు వెదజల్లి వెన్నెల ఎంత అందంగా ఉంటుందో ఈ నిజం తెలిసాక రాణమ్మ మోహంలో అంత వెలుగును చూస్తాను. కన్న బిడ్డలు దొరికాక తల్లి ముఖంలో కనిపించే సంతోషాన్ని నేను చూడాలి కృష్ణయ్య. ఈ అవకాశం నాకు కల్పించినందుకు 2 చేతులెత్తి నీకు దండం పెడుతున్నాను. చివరికి రాణమ్మని ఎక్కడికి చేర్చాలో ఆ కృష్ణయ్య అక్కడికే చేర్చాడు. రాణమ్మకి విషయం చెప్తే ఎంతో సంతోషిస్తుంది. తన 20 ఏళ్ల నిరీక్షణ ఫలించిందన్న నిజం తెలిస్తే ఎంత పొంగిపోతుందో. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలంటారు. 20 ఏళ్లుగా ప్రతి కృష్ణ జయంతి రోజున ఇక్కడికి వస్తూనే ఉన్నాను. కృష్ణ జయంతి కూడా వెళ్ళిపోయింది. ఇంకా నా బిడ్డల జాడ దొరకలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలమ్మా ఈ ఎదురు చూపులు? వచ్చావా అమ్మా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. కేక్ తీసుకొచ్చావా? ఇదిగో తీసుకొచ్చాను. అయినా ఇవాళేంటి కృష్ణ కార్తీక కావేరులకు పుట్టినరోజా? అవునమ్మా. అదెలా? నేను చెప్తానమ్మా. ప్రతి సంవత్సరం నా 3 పిల్లలకి ఒకే రోజు పుట్టినరోజు జరిపిస్తాను. ఎందుకు సార్ అలా? అదంతా ఈ రోజు తెలుస్తుంది. ఓ కొత్త అనుబంధాన్ని నా పిల్లలకి ఈరోజు పరిచయం చేయబోతున్నానమ్మా. అందులో నువ్వు కూడా భాగస్వామివి కావాలని నిన్ను కూడా రమ్మన్నాను. నాకేం అర్థం కావట్లేదు సార్. అంతా అర్థం అవుతుందిలే. పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక 3 రెడీ అయ్యారా? అవుతున్నారయ్య గారు. సరే, వాళ్ళు వచ్చేసరికి ఏర్పాట్లన్నీ రెడీగా ఉండాలి. సరేనా? అలాగేనయ్యా. ఏంటి పంకజం, ఏంటి ఈరోజు సార్ మాటలు కొత్తగా ఉన్నాయి? ఏంటి విషయం? అసలు కేక్ ఎందుకు తప్పించినట్టు? కనీసం నువ్వైనా చెప్తావా?
అదేంటో నాకు తెలీదమ్మా. నాకు తెలిసినప్పటి నుండి ఇలాగే జరిపిస్తున్నారు. ఎందుకు ఏంటి అని నేను అడగను, ఆయన చెప్పరు. ఇంతకీ రానమ్మ గారు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉన్నారు. సరే, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్య, రా ప్రియా. ఏంటత్తయ్య ఈరోజు కృష్ణ, కావేరి, కార్తిక ముగ్గురు పుట్టినరోజా? అవునంట ప్రియా, నాకు ఈరోజే తెలిసింది. అదెలా సాధ్యం అత్తయ్య? ఏమో ప్రియా, అదంతా నాకు తెలీదు. ధర్మతేజ గారి మాటల్లో ఆయన ఏదో కొత్త విషయం అందరికీ చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కొత్త విషయమా? మ్, ఏంటది? కావేరి, కార్తిక, కృష్ణ రెడీయా? రెడీ డాడీ. ఏంటి డాడ్, ఏంటి మమ్మల్ని ఏదో కొత్తగా చూసినట్టు చూస్తున్నారు? అవును కృష్ణ, ఈ రోజు నుంచి మిమ్మల్ని కొత్త వ్యక్తులుగా చూడబోతున్నాను. అదేంటి డాడీ, మేం కొత్త వ్యక్తులమేంటి? మేమెప్పుడు మీ పిల్లలమే కదా. అవును, ఇప్పటి వరకు నా పిల్లలే. ఇప్పటి వరకు ఏంటి డాడ్, ఎప్పటికీ మీ పిల్లలమే కదా. సరే పదండి, ఆలస్యం అవుతోంది. కేక్ కూడా వచ్చింది. కార్తిక, రామ్మా. ఏం డాడ్, మన ఇంట్లో జరిగే కేక్ కటింగ్ కి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చారేంటి డాడ్? ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం డాడ్. బయట వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణ, నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు తెలుసు. ఇక్కడ సంబంధం లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో, ఎందుకు వాళ్ళు ఇక్కడున్నారో అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. ముందు కేక్ కట్ చేయి. తీసుకోండి. డాడీ, డాడీ, కేకు ముందు తినిపించాల్సిందే నాకు కాదు, మీ అమ్మకి. డాడీ, మేం కేక్ మొదటిసారి తినిపించేది మీకు మాత్రమే. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా మీరే. మధ్యలో వచ్చిన వాళ్లతోని మాకు సంబంధం లేదు. అవును డాడీ, మాకావిడతో సంబంధం లేదు. ఆవిడ మీకు భార్యేమో గాని మేం అమ్మగా ఒప్పుకోమని మీకింతకు ముందే చెప్పాం. చూడమ్మా, కాదు అనుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం.
మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆవిడ మీకు అమ్మ. ఆ బంధాన్ని తెంపుకోవడం మీ తరం కాదమ్మా. ఏంట్రా అని అలా చూస్తావు? నీ ముగ్గురు పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నీ చేత్తో వాళ్ళకి కేక్ తినిపించు. పర్వాలేదులేండి, వాళ్ళకి ఇష్టం లేని పని నేనెందుకు చేయాలి? వాళ్ళ పుట్టినరోజు కదా, ఈ రోజైనా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. కన్న తల్లివైన నువ్వే వాళ్ళకి కేక్ తినిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. పుట్టినరోజు నాడు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. నీకింకా అర్థం కాలేదా రాణమ్మ? నువ్విక్కడికి నటించడానికి వచ్చిన అమ్మవి కాదు, వాళ్ళని నవమాసాలు మోసిన కన్న తల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగ. ఈ పిల్లలు ఎవరో కాదు రాణమ్మ, నువ్వు కన్న నీ పేగు బంధం. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? వాళ్ళెన్ని తప్పులు చేసినా నీ మనసులో వాళ్ళ మీద ద్వేషం పెరగలేదు, కోపం రాలేదంటే దానికి కారణమేంటో తెలుసా? వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డలు కాబట్టి. నువ్వింకా గుర్తుపట్టలేదా రాణమ్మా? వీళ్ళెవరో కాదు రాణమ్మా, 20 ఏళ్ల కిందట రావులపాలెంలో నదిలో తెప్పలో కొట్టుకుపోయిన నీ ముగ్గురు బిడ్డలే వీళ్ళు. ఏదో ఒకరోజు నువ్వు తిరిగి వస్తావని, ఆ రోజు వరకు వీళ్ళని కాపాడమని ఆ భగవంతుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతకాలం వీళ్ళ చేత నన్ను నాన్నని పిలిపించుకునే అదృష్టాన్నిచ్చాడు. ఇక నీ పిల్లల్ని నువ్వు తీసుకురానమ్మా. ఇక వీళ్ళ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. చిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడా సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందనా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. నేను నమ్మలేకపోతున్నానండి. ఈ ఇన్ని సంవత్సరాలు నా బిడ్డలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉండే ఉంటారు. నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉండుంటే అది నా పిల్లలకి ఊపిరిపోయాలి భగవంతుడా అని నేను ఆ దేవుడికి మొరబెట్టుకొని రోజంటూ లేదు. నా ఆయుష్ నా పిల్లలకి పోసి వాళ్ళని కాపాడు తండ్రి అని ఆ కృష్ణయ్య కాళ్ల దగ్గర కన్నీళ్లు పెట్టని రోజే లేదు. నా ప్రాణం పోయేలోగా
నా పిల్లలు కనబడతారు అనే వార్త వింటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నా బిడ్డలే ఇంత ఎదిగి నా కళ్ళ ముందు నిలబడతారని నేను ఊహించలేదండి. ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకుని నా బిడ్డల్ని కాపాడకపోతారా అనుకున్నారు. కానీ నా పిల్లల్ని కాపాడి పెంచి పెద్ద చేసి వాళ్ళకి తండ్రిగా నిలబడి ఏ లోటు లేకుండా పెంచి ఇంత చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి ధర్మతేజ గారు? అంత మాటలు ఎందుకు లేరానమ్మా? ఇది విధిరాత. కన్న బిడ్డలు కాకపోతే, కడుపున పుట్టకపోతే ఆ ప్రేమ మనసులో నుంచి రాదు. అది సృష్టి ధర్మం. కానీ మీకు ఏ రక్త సంబంధం లేకపోయినా నా బిడ్డలకి అండగా నిలిచారు. వాళ్ళ కోసం జీవితాన్నే ధారపోశారు. మీ గొప్పదనానికి ఈ పేద తల్లి చేయగలిగిన సత్కారం ఇదొక్కటేనండి. వద్దు, లేరానమ్మా, లేరానమ్మా. నేనేదో చేశానని అంటున్నావు కానీ నీ పిల్లలని నీకు తెలియకముందే నీ బిడ్డల కోసం నువ్వెంతో త్యాగం చేశావు. వాళ్ళ జీవితాలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డావు. నీ వ్యక్తిత్వం ముందు నేను చేసింది చాలా తక్కువ రాడమ్మా. ఇదిగో, ఇప్పటికైనా నీ బిడ్డల్ని అక్కున చేర్చుకో. వెళ్ళు. మీ ముగ్గురిని చూసిన ప్రతిసారి చిన్నప్పుడు చేజారిన ఆ పసిబిడ్డలే జ్ఞాపకం వచ్చేవాళ్ళు. కృష్ణ, నీ కోపం నీ మాటల్లో చూసినప్పుడే నా కొడుకై ఉంటే నీలాగే ఉండేవాడు, నీ అంత అందంగా ఉండేవాడు, నీలాగే ముక్కు మీద కోపంతో ఈ అమ్మతో పోట్లాడేవాడు అని అనుకునేదాన్ని. కార్తిక, నీ అందం నువ్వు అనుకున్నది సాధించడం కోసం మొండిగా మారడం, కొన్నిసార్లు మారం చేయడం చూసి నా పెద్ద కూతురు కూడా ఇలాగే ఉండేదని నేను అనుకునేదాన్ని. అమ్మా అమ్మా అంటూ నా చుట్టే తిరుగుతుండేదానివి. ఏం తినమన్నా ముందు అమ్మకి పెట్టాలని, ఆకలేసినా, నిద్రొచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా సరే అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకుని తిరిగిన నిన్ను చూస్తూ ఉంటే 5 ఏళ్లు కూడా నిండని నా చిన్న కూతురు నీలో కనిపించేది. మీరంతా నా కళ్ళ ముందుంటే మీలో నా బిడ్డల్ని చూసుకున్నానే గాని అసలు మీరే నా బిడ్డలని
తెలుసుకోలేకపోయాను. చాలు, నాకు ఈ జన్మకి ఆనందం చాలు. ఆ కృష్ణయ్య నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చి నన్ను ఆశీర్వదించాడు. చాలు, ఇది చాలు. అమ్మా, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక నేను చాలా మాట్లాడినాను, అవమానించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, అమ్మా, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నిన్ను కొట్టి మేడ మీద నుంచి తోసేశాను. నా తప్పుల్ని క్షమించమ్మా. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆవేశపడుతూ మూర్ఖంగా ప్రవర్తించాను. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. చచ్చ, తల్లి బిడ్డల మధ్య ప్రేమలే తప్ప క్షమాపణలు ఉండకూడదు. అమ్మా అన్న పిలుపు అన్ని తప్పుల్ని క్షమించేస్తుంది. ఇప్పుడు మీరు కడిగిన ముత్యాల్లా మారి నా బిడ్డలయ్యారు. ఇది నాకు చాలు, చాలు. మనోజ్, వచ్చావా? మాల్ తీసుకొచ్చావా? మాల్ సంగతి తర్వాత ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. మొత్తం 2 లక్షలు. అదేంటి, 1.5 లక్షన్నరే కదా? అది ఇంతకు ముందు. ఇప్పుడు పోలీసుల నిఘా ఎక్కువైంది. మాల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. పాత బాకీ, ఇప్పుడు కొత్త మాల్ అన్నీ కలుపుకొని 2 లక్షలు అవుతుంది. డబ్బులిస్తే ఇస్తాను, లేదంటే వెళ్ళిపోతాను, నీ ఇష్టం. అయ్యయ్యో, మనోజ్ మనోజ్ మనోజ్, అలా అనుకు మనోజ్. ఇంట్లో చాలా టైట్ చేశారు. డబ్బులు దొరకడం చాలా కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవా? నేను నమ్మొచ్చినందుకు నాకు బుద్ధి లేదు. మనోజ్, ఇంకెప్పుడు పిలవకో. మనోజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చెప్పేది విను. ఏం వినమంటావు? నాకు డబ్బులు ఇస్తే మాల్ ఇస్తాను, లేదంటే నన్ను వదిలే. సరే ఉండు. ఇదిగో, ఈ చైన్ తీసుకో. ఇది దాదాపు 3 లక్షల పైన ఉంటుంది. నీకివ్వడానికి ఇది తప్ప ఇంకా నా దగ్గర ఏమీ లేదు. ప్లీజ్, నాకు మాల్ కావాలి, తీసుకో. ఈ రోజు చైన్ ఇచ్చి రేపొద్దున మళ్ళీ దొంగతనం కేసు పెడితే? లేదు మనోజ్, నేను అలాంటి పని చెయ్యను. నా మాట నమ్ము. అర్జెంటుగా మాల్ ఇవ్వు. ఇవ్వు? నువ్వు ఆ మాల్ కార్తీక చేతికివ్వాలి. అది నేను షూట్ చెయ్యాలి. ఇది ప్రూఫ్ కింద చూపించి కార్తీకని అరెస్ట్ చేయించాలి. మర్యాదగా చైన్ ఇచ్చేయి. దేనికి? దీన్ని నమ్ముకుని ఆ విషయాన్ని కొంటావు. దానికోసమే కదా నేనివ్వను.
రానమ్మకి ముగ్గురు పిల్లలే నీ పిల్లలని చెప్పాలనుకున్న ఈ రోజు కూడా కార్తీక మొత్తం చెడగొట్టేస్తోంది. అది నా ఇష్టం. మధ్యలో నీ గోలేంటి? ఎలాగో నా అకౌంట్ ని బ్లాక్ చేసావు, డాడీ దగ్గర నుంచి డబ్బులు రాకుండా చేసావు. ఇప్పుడు ఇలా కూడా అడ్డుపడతావా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. హ, నీ మంచి నాకు అవసరం లేదు. అవసరం లేదు అనగానే వదిలేయడానికి నేనేం దారిపోయే మనిషిని కాదు. నీకు తల్లిని. బంగారం చైను ఆడపిల్ల మెళ్ళో వేసేది అందం కోసం, అంతేగాని ఇలా అమ్ముకోవడం కోసం కాదు. రేయ్, ఇంకోసారి దరిద్రాన్ని తీసుకుని నీ చుట్టుపక్కల కనిపించినా, కార్తీకతో మళ్ళీ నువ్వు కాంటాక్ట్ చేసినా నిన్ను పోలీసులకు పట్టించి జైల్లో పెట్టిస్తాను. ఇదిగో నీ ఫోటో కూడా తీశాను. ఇది తీసుకుపోయి పోలీసులకు ఇచ్చానంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. సారీ మేడం, ఇంకెప్పుడు కార్తికకి కనిపించను. సారీ మేడం. మనోజ్, మనోజ్, మనోజ్ ఆగు. నాకు మాల్ కావాలి, అది ఇచ్చిల్లు. మనోజ్, నీకు దండం తల్లి, ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయకు. మనోజ్. ఛ! వాడి దగ్గర నుండి ఆ డ్రగ్స్ తీసుకునేంత వరకు ఆగి ఉంటే నేననుకున్న ఆ ఎవిడెన్స్ దొరికేది. ఇప్పుడిది చూపించినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. దీనికంటే మంచి ఎవిడెన్స్ సంపాదించాలి. ఇప్పుడు నీ కళ్ళు మంటలు చల్లారాయా? అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎందుకు ఇలా ఏడిపించుకు తింటున్నావు? చూడు కార్తీక, ఇప్పుడు నేను చెప్పే మాటలు నీకు చేదుగా ఉండొచ్చు, కానీ నేను చేసే ప్రతిదీ మీ మంచి కోసమే అని త్వరలోనే నీకు అర్థమవుతుంది. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు, అలవాట్లు మార్చుకో, లేదంటే నష్టపోయేది నువ్వే. అది గుర్తుంచుకో. ఛ! ఇక్కడ కూడా కార్తీకని కాపాడేసింది, కానీ నేనొదులుతానా? ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను. ఎక్కడో ఒకచోట నాకు కావాల్సిన ఎవిడెన్స్ దొరక్కపోదు ఆ కార్తీకని జైలుకి పంపించకుండా వదలను. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. కార్తీక కార్తీక తనెప్పటి నుంచో మత్తు మందుకు అలవాటు పడింది కదా, అదొక్కసారిగా ఆగిపోతే తట్టుకోలేకపోతుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అయితే వెళ్ళండి, వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చివ్వండి. వెళ్ళండి. ఇలా చేసే కదా తన జీవితాన్ని పాడు చేశారు. నేను పాడు చేశానా? అవును, అక్షరాలా మీరే చేశారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. పిల్లలు పాడైపోవడానికి మొదటి కారణం ఎవరంటే అదే తల్లిదండ్రులే. పిల్లలకి ఏది అవసరమో అదే ఇవ్వాలి గాని అడిగిందల్లా ఇచ్చేయడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. డబ్బులు కావాలి అనగానే ఇవ్వడం మొదలుపెట్టారు. 100,000 వేలయ్యాయి, 1,000 లక్షలోకెళ్ళింది. ఆకలికి మించిన అన్నం అజీర్తి చేస్తుందండి. అవసరానికి మించిన డబ్బు జీవితాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తుంచుకోండి. ఆ డబ్బును పెట్టి తన డ్రగ్స్ కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎంత డబ్బైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. మీరు డబ్బులు పెట్టి పిల్లలకి విషాన్ని కొనిస్తున్నారు. మీకు ఇది అర్థమవుతుందా? తను బాధపడుతుంటే చూడలేక డబ్బిచ్చేవాణ్ణి. అదే మీరు చేసిన తప్పు. పిల్లలు బాధపడితే చూడలేరు, కష్టపడితే తట్టుకోలేరు. ఇది కరెక్ట్ కాదండి. పిల్లలకు అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు వాళ్ళరిచి గోల చేసినా బాధపడినా మనం కనికరించకుండా నిలబడాల్సిందే. శిల్పం కావాలి అంటే ఉలి దెబ్బ తినాల్సిందే. ఇంత తెలిసిన మీరు ఈ చిన్న విషయం మీకు అర్థం కాలేదా? అడిగినవన్నీ తెచ్చిస్తే
ప్రేమ చూపించినట్టు కాదండి. మీరు చేసిన పని ఒక కార్తీకతో పోలేదండి, అటు కావేరి జీవితాన్ని కూడా ఇబ్బందులో పడేసింది. అసలు జరిగిన దాంట్లో కావేరి తప్పేమైనా ఉందా? మీరు చెప్పండి. డ్రగ్స్ కొనుక్కుంది కార్తీక, పోలీసులు వెంబడించింది కార్తీకని. తను తెలివిగా కావేరిని ఇరికించింది, తన బ్యాగ్ లో ఆ డ్రగ్స్ పెట్టించింది, తనని అరెస్ట్ చేయించి మానసికంగా శారీరకంగా కావేరిని టార్చర్ పెట్టింది. కార్తీక పోలీసులకి దొరికితే తన జీవితం నాశనం అవుతుందని కావేరిని పోలీసులు తీసుకెళ్తున్నా మనం నోరెత్తలేకపోయాం. లేదంటే ఈరోజు కావేరి ప్లేస్ లో కార్తీక ఉండాల్సింది. మీ అతి మంచితనం, అతి ప్రేమ, అతి గారాభం వల్ల కార్తీక కావేరి ఇద్దరి జీవితాల్ని పాడు చేసింది. ఇక కార్తీకం చూసి అయ్యో పాపం అంటున్నారు. ఇలా అయితే ఎలాగండి? లేదు రాడమ్మా, నువ్వే కరెక్ట్. ఎంతైనా తల్లి పెంచే విధానానికి తండ్రి పెంచే విధానానికి తేడా ఉంటుంది. అది నాకు అర్థమైంది. పిల్లలు బాధపడుతుంటే తండ్రి ఏదో రకంగా ఆ బాధ మర్చిపోయేలా చెయ్యాలి అనుకుంటాడు. అది అమ్మైతే ఆ బాధనే ఎలా తొలగించాలని చూస్తుంది. ఆ ఓర్పు, ఆ సహనం అమ్మకు మాత్రమే సొంతం. ఏమైంది? ఉన్నట్టుండి పడిపోయారు డాక్టర్ గారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు, మాట్లాడారు. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు డాక్టర్ గారు. మీరు? నేను ఈవిడ మా అయ్యగారు భార్య అండి. వీళ్ళు ముగ్గురు వీళ్ళ పిల్లలండి. డాక్టర్ గారు, మా డాడీకి ఏం కాదు కదా? మా డాడీకి ఏ ప్రాబ్లం రాకుండా చూడండి. మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. నాకు భయంగా ఉంది. డాడీకి ఏమవుతుందో అని భయంగా ఉంది. నాకు టెన్షన్ గానే ఉంది. అన్నయ్య, ఎప్పుడూ లేంది డాడీకి ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. కావేరి, కార్తీక, మీరిద్దరు భయపడకండి. మీ డాడీకి ఏం కాదు, అంతా డాక్టర్ గారు చూసుకుంటారు. కొంచెం బీపీ ఎక్కువై పడిపోయారు. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. నేనున్నాను కదా. నువ్వేం మాకు ధైర్యం చెప్పాల్సిన పని లేదు. ఏంటమ్మా ఇది? ఇలాంటి సమయంలో కూడా మీ అమ్మగారితో గొడవ పడతారా? కష్టంలో ఉన్నప్పుడే కదా అందరూ ఒకటిగా ఉండాలి. నువ్వు నోర్మి, నువ్వు పని మనిషిలా ఉండు. నా దృష్టిలో నీకు ఆవిడికి తేడా లేదు. ఎవరెక్కడుండాలో అక్కడే ఉంటే మంచిది. లోపల పేషెంట్ తాలూకా మీరే కదా? అవును. ఏమైంది సిస్టర్? డాక్టర్ గారు ఈ ఫామ్ మీద సంతకం తీసుకోమన్నారు. అలాగే, సంతకం చేయండి. సంతకం చేయాల్సింది మేము, నువ్వు కాదు. ఆయన మా డాడీ. అది కాదు కృష్ణ. నువ్వు మాట్లాడుకో. అసలు మా డాడీకి ఇలా అవ్వడానికి కారణం నువ్వే. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు సంతకాలు చేస్తున్నావా? నేనా? అవును, నువ్వే. నువ్వొచ్చాకనే మా డాడీకి బీపీలు, టెన్షన్లు ఎక్కువయ్యాయి. అయినవి కానివి ఆయనకి ఎక్కించి టెన్షన్ పెట్టావు. చివరికి ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చావు.
అలా అనుకు చిన్నబాబు. నిజం చెప్పాలంటే అమ్మగారు వచ్చిన తర్వాతే మీ నాన్నగారు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. మీ బాధ్యతలన్నీ అమ్మగారు తీసుకున్న తర్వాతే ఆయనకి మనశ్శాంతి దొరికింది. నువ్వు మధ్యలో వాగితే పళ్ళు రాలిపోతాయి. అన్నయ్య, ఈవిడ సంతకం చేయడానికి వీల్లేదు. అసలు ఈవిడకి మనకి ఏ సంబంధం లేదు. మా డాడీని మేము చూసుకుంటాం, నువ్వేం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక్క నిమిషం. ఈవిడ మీ డాడీకి భార్య అయితే మీకు అమ్మే కదా? కాదు, మాకమ్మ కాదు. ఆవిడికి మాకు ఏ సంబంధం లేదు. కానీ వదిలేసిపోతే అమ్మ అవుతుందా? చూడండి, మీ పర్సనల్ గొడవలుంటే బయట చూసుకోండి, కానీ ఇక్కడ మాత్రం అన్ని రూల్ ప్రకారమే జరగాలి. మా రూల్ ప్రకారం పేషెంట్ భార్యే నో అబ్జెక్షన్ ఫామ్ పైన సంతకం చేయాలి. ఆవిడ లేకపోతేనే పిల్లలు సంతకం చేయాలి. మేడం, ముందు మీరు సంతకం చేయండి. సంతకం చేస్తేనే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. చేయండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే. మాధవి, సారీ. ఈ ఇంట్లో నువ్వు కంఫర్టబుల్గా లేవని నాకు తెలుసు. మన పెళ్ళయ్యాక నేనే నీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలనుకున్నాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను రవి. మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారని అనుకున్నాను, కానీ మా డాడీ నో అంటారని అనుకోలేదు. అంతా బాగుంటే మన ఫస్ట్ నైట్ మీ ఇంట్లో జరగాల్సింది. ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ చేసుకో. ఉండు రవి, నేను చూస్తాను. ఏంటి? పాలు తెచ్చాను వదినా. ఓకే, థ్యాంక్ యూ. మీరు తాగండి. నువ్వు తాగు. మీరు తాగండి. ఏంటమ్మా, వాళ్ళకి పాలు ఇచ్చొస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. వాడికి ఎలాగూ సిగ్గు శరం లేదు. అలాంటి వాడికి చెప్పు తెగేలా సమాధానం చెప్పాల్సింది పోయి వాడికి పాల గ్లాస్ కూడా ఇచ్చొస్తున్నావా? నాన్న, వదిలేయండి. ఏంటమ్మా వదిలేది? బాధ్యత లేని మనిషి ఎవరికైనా భారమే అవుతాడు. వాడి పెళ్ళం మనకి భారం అయ్యారు. నాన్న ప్లీజ్, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టకండి. వాడికి బాధ్యత లేదని మనం బాధ్యతని వదిలేయకూడదు కదా నాన్న.
ఎంతైనా వాడు నా అన్నయ్య. చూసావా కళ్యాణి ఇంట్లో ఏం జరుగుతుందో? పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల ఇంట్లో పెట్టుకుని సంస్కారం మర్చిపోయి వాడు భార్యతో కలిసి గదిలోకి వెళ్ళిపోయాడు. తన గురించి పట్టించుకోకుండా తన కష్టార్జితాన్ని తిని స్వార్థంగా మారిన అన్నని పల్లెత్తు మాట కూడా అనకుండా పాల గ్లాస్ని గదికి తీసుకెళ్లి ఇచ్చేసొస్తుంది నీ కూతురు. అన్నయ్య, డాడీ ఎందుకు మనం గుర్తుపట్టడం లేదు? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా, చెప్తారులే, వెయిట్ చెయ్యి. భయంగా ఉందన్నయ్య. హే ఆపు. ప్రతి దానికి భయపడ్డం, ఆవేశపడ్డం నీకు అలవాటైపోయింది. నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. డాక్టర్ గారు, ఏమైందండి? ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టినట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చెప్పండి డాక్టర్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? మీ అందరికీ ఆయన కండిషన్ గురించి చెప్పాలి. ఆయన వాస్కులర్ డెమెన్షియా అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఏంటి డాక్టర్? హై బీపీ ఉన్న వ్యక్తుల్లో సహజంగా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని బయటికి చెప్పాలి అనే ఆతృత పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ బాగా రైజ్ అవుతుంది. మన మెదడులోని నర్వ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వాటి మీద ప్రెషర్ పెరిగితే ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదే. స్ట్రోక్ పెద్దదైతే బాడీ ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి మెమరీ లాస్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం ధర్మతేజ గారి పరిస్థితి అదే. హీ లాస్ట్ హిజ్ మెమరీ. అంటే మా డాడీ గతం మర్చిపోయారా డాక్టర్? అంటే ఆయన ఇంకెవరిని గుర్తుపట్టలేరా డాక్టర్ గారు? ప్రస్తుతం ఆయన ఎవరిని గుర్తుపట్టలేరు, గతము గుర్తు తెచ్చుకోలేరు. ఇలా ఎంతకాలం అండి? ఇంతకాలం అని చెప్పలేం. ఉన్నట్టుండి రికవరీ కూడా కావచ్చు, బట్ అది ఎంతసేపు ఆయనకి గుర్తుంటుందో చెప్పలేం. అదేం డాక్టర్ గారు, డాడీ ఎప్పుడు చాలా హెల్తీగా ఉండేవారు. అలాంటిది ఇలా సడన్ గా ఎలా అయిపోయారు? ఇది సడన్ గా జరిగింది కాదు. ఎప్పటి నుంచో ఆయన హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు. మా డాడీ ఎప్పుడు కూల్ గానే కనిపించేవాడు డాక్టర్. అలా సర్ప్రైజ్ చేసుకోవడం కూడా ఈ సిచ్యువేషన్కి మెయిన్ రీజన్ అయి ఉంటుంది. ఆయన అలా మర్చిపోవడం అనేది ఇంతకు ముందు కూడా జరిగే ఉండాలి. అప్పుడే మీరు గమనించి ట్రీట్మెంట్ ఇప్పించుంటే కొంచెం బెటర్ అయ్యేది. లేదు డాక్టర్, మా డాడీ ఎప్పుడు హెల్తీగానే ఉన్నారు. ఆయన ఏది మర్చిపోలేదు. లేదు, నేను ఒకసారి గమనించాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏంటండి, కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి.
ఎవరు మీరు? ఎవరు మీరా? జోక్ చేస్తున్నారా? లేదంటే పిల్లల్లాగే మీరు కూడా నన్నెవరోని ప్రశ్నిస్తున్నారా? లేదండి, నేను నిజంగానే అడుగుతున్నాను. నాకు మీరెవరో ఏంటో గుర్తుకు రావట్లేదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను గుర్తు రాకపోవడం ఏంటి? పోనీ మీ పిల్లలు కృష్ణ, కార్తీక, కావేరి వాళ్ళైనా గుర్తున్నారా? లేక వాళ్ళు కూడా గుర్తులేరా? నా పిల్లల? మీరు కావాలనే సరదాగా ఇలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైందిలేండి. లేదు, నేనెవరో నాకే తెలియట్లేదు. అసలు నేనెవరిని? ఇక్కడెందుకున్నాను? ఇదెవరిల్లు? ఏంటి ధర్మతేజ్ గారు, మీరెవరో మీకు తెలియకపోవడం ఏంటి? ఇది మీ ఇల్లు. కృష్ణ, కార్తీక, కావేరి ముగ్గురు మీ పిల్లలు కదండి. ధర్మతేజ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి మీరు చైర్మన్. ఆ విషయం కూడా గుర్తులేదా? మీరు గారాబం చేయడం వల్ల మీ పిల్లలు దారి తప్పిపోయారని బాధపడితే వాళ్ళని దారిలో పెట్టడానికి నన్ను తీసుకొచ్చారు. కనీసం ఆ విషయమైనా గుర్తుందా? రాణమ్మా? అవునండి, నేనే. సారీ రాణమ్మా. ఇప్పటికైనా మీకు గుర్తొచ్చిందా? అమ్మయ్య, ఫోన్లేండి, ఇప్పటికైనా నేను గుర్తొచ్చాను. అసలు ఏమైంది మీకు? ఉన్నట్టుండి ఏం గుర్తు లేనట్టు అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడానా? అంటే ఇప్పుడు మీరేం మాట్లాడారో మీకు గుర్తులేదా? లేదు రాణమ్మా. ఏమండి, మీకేదో అయ్యింది, పదండి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి ఎందుకు రాణమ్మా? ఉన్నట్టుండి నేనెవరో అని అడిగారు. పిల్లలు గుర్తులేరు అంటున్నారు. అసలు మీరెవరో మీకే తెలియదంటున్నారు. ఎందుకిలా జరుగుతుందో ఒకసారి డాక్టర్ని కలిస్తే మంచిదేమో. లేదు రాణమ్మా, ఒక్కోసారి నాకు ఈ టెన్షన్ వల్ల మైండ్ ఎందుకో బ్లాక్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకవైపు బిజినెస్ టెన్షన్స్, మరోవైపు ఇంట్లో పిల్లల ప్రాబ్లమ్స్. వీళ్ళ జీవితాలు ఏమవుతాయన్న భయం ఒకటి నాకు. ఇవన్నీ ఒక్కసారిగా ప్రెషర్ పడేసరికి అప్పుడప్పుడు ఇలా ఏదో మైండ్ బ్లాక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఇలా ఉంటే ప్రమాదం కదండి. ఒకసారి డాక్టర్ని కలుద్దాం. పర్వాలేదు రాణమ్మ, ఇది చాలా చిన్న విషయం. టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరికైనా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఇది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు, వదిలేసే. నువ్వు వెళ్ళు రాణమ్మ, నాకేం కాదులే. అంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడారు, మళ్ళీ వెంటనే మామూలుగానే ఉన్నారు. అప్పుడు ఆ విషయం నేనంత సీరియస్గా తీసుకోలేదు డాక్టర్. అప్పుడే టెస్టులు చేయించి మెడిసిన్స్ వాడుంటే ప్రాబ్లం కొంతకాలం పోస్ట్ పోన్ అయ్యేది. అంటే ఒక్కసారి ఏదో టెన్షన్లో ఉండి అలా అవుతుంది కదా, అలాంటిదేమో అనుకున్నాను. మళ్ళీ తర్వాత మామూలుగా ఉండేసరికి నాకు అనుమానం రాలేదు.